పూనుకోవద్దు అనేటువంటి ఒక భరోసా ఇయ్యనికే, ఒక నమ్మకం కలిపేనికేనే మేము వచ్చినాం. మీతో మాట్లాడినటువంటి ఈ మాట లోకానికి తెలుస్తుంది. రేపు మిగతా తెలంగాణ రైతాంగంలోకి పోతుంది, చర్చ జరుగుతుంది. చేతులెత్తి అందరికీ ప్రార్థన చేసేది తెలంగాణ సమాజానికి, తెలంగాణ రైతులకు ప్రత్యేకంగా ఏంటంటే ధైర్యం వీడకండి, కష్టపడదాం. మనం చచ్చిపోనికే కాదు కదా 1400 మంది అమరులైనటువంటిది తెలంగాణలో. ఈ తరం వచ్చే తరం బాగుపడాలని కదా, మనకంటే ముందు 2 తరాల వాళ్ళు పోరాటం చేసి త్యాగాలు చేసి వెలకట్టలేనటువంటి త్యాగాలు చేసి ఈ రాష్ట్రాన్ని నిర్మాణం చేసుకున్నది. ధైర్యం కోల్పోవద్దు దయచేసి. మనం అజాగ్రత్తగా ఉన్న దుర్మార్గుల చేతులకు పోయింది రాజ్యం. దుర్మార్గాలను ఎండగట్టి అడుగునే ప్రయత్నం చేయాలి. మన ధర్మం మనం ధైర్యం వీడితే ఎట్లా? మనం గట్టి ఉండాలి కదా. మనం గట్టి ఉండాలా లేదా? బతకాలి, రేపు మన పిల్లల్ని బతికేయాలి, మళ్ళా జిద్దు కాబట్టి కొట్లాడుకోవాలి. పంట వేస్తాం 7 రైతు, వాన పడదు, లేకుంటే నీళ్లు రావు, లేకుంటే ఏదో అవుతుంది, అంత మాత్రం చేత సేద్యం వదిలిపెడతాం. మరుసటి సంవత్సరం మళ్ళీ జిద్దుగా ఏమా? మనకు వచ్చిన కష్టాలకు కూడా తట్టుకొని ఉండాలి. సర్కారు ఆశ పెట్టి యాలకు ఇప్పుడు గజానంద్ రైతు ఎట్లా అయిందంటేనంటే బ్యాంకులో 2,09,000 రుణం ఉంది, రుణమాఫీ అవుతుందని ఎదురు చూసిండు, కాలేదు. బ్యాంకులో తగాద ఎక్కువైపోయింది, అభిమానం అడ్డం వచ్చింది. ఇంతమంది ముందల అప్పోడు వచ్చి ఊరిక ఇబ్బంది పెడుతుండని చెప్పి పాపం చిన్నపుచ్చుకొని ఆత్మహత్య. పొలంలోనే పత్తి చేల అమ్మ ఏ చేనులా చనిపోయింది. ఎక్కడ? మందు తాగి, పత్తి చేనులోనే మందు తాగి. ఇప్పుడు రైతు బంధు రాకపోవడం ఒకటి, వాళ్ళు చెప్పిన భరోసా అసలే ఇయ్యలే, రుణమాఫీ కాలే, ఈ కుటుంబానికి కాలే. ఆమెనే ఎదురుగా ఉంది. ఇప్పుడు చనిపోయిన గజానంద్ భార్య అనిత మా అందరి ఎదురుగా ఉంది. రుణమాఫీ కాలే, రైతు బంధు రాలే. వాళ్ళ ఇంట్లో ముసలామె పెద్ద మనిషి ఉంది, విడో, భర్త లేడు, వాళ్ళ అత్త 4,000 పెన్షన్ రాలే, ఆమెకు 2,500 పెన్షన్ రాలే. ఇవన్నీ ఏవి జరగలే. ఇట్లా తెలంగాణలో ఉండేటువంటి దాదాపు అన్ని కుటుంబాల యొక్క దుస్థితి ఇదే. ఇటువంటి పరిస్థితులలో మనం ధైర్యం కూడగట్టుకొని ఉండాలి తప్ప, తెలంగాణ రైతులు కానీ ప్రజలు కానీ పోరాటానికే సిద్ధం కావాలి తప్ప, ఈ సర్కార్ని ఎండగట్టడానికే సిద్ధం కావాలి తప్ప, దయచేసి ధైర్యం ఎవరు కూడా వీడొద్దు అని అనితను పరామర్శించే టైంలో తెలంగాణలో ఉండేటువంటి లక్షలాది మంది సోదరిమణులకు సోదరులకు మా విజ్ఞప్తి. అది మేము వచ్చిన ఉద్దేశం, అది ప్రధానంగా. సరే, ఇవాళ రాష్ట్రంలో నిన్న సాయంత్రానికి 408 అని పేపర్లలో రాశారు, నేను చెప్పే మాట కాదు. నిన్న సాయంత్రం 7-7:30 టైంకు పెద్దలు జోగురామన్న గారు మాజీ మంత్రి వర్యులు ఫోన్ చేసి బేల మండలంలో అన్న ఒక రైతు ఇప్పుడే మందు తాగిండి, ఇప్పుడే చనిపోయినా అని చెప్పి, చనిపోయిన వెంబడే మాకు ఫోన్ చేసి ఈ ఆత్మహత్యలు ఆగాలి అని చెప్పి రైతాంగం దగ్గరికి పోయి ధైర్యం కూడగట్టుకొని కలిసి ఉందామని చెప్పడానికి మేము బయలుదేరదామనుకుంటున్న సమయంలోనే మరో దుర్వార్త. కాబట్టి ఇటువంటి దుర్వార్తలు వినడానికో, 400 రోజులు దాటిన సర్కారు 400 రైతుల బలవన్మరణాలను బహుమతిగా ఇచ్చేటువంటి రాజ్యం చూడడానికేనో మనం లేం. ఖచ్చితంగా పోరాడదాం. వాళ్ళు కొంతమందికి చేసి మొత్తానికి చేసినామని చూడమాటలు చెప్తారు. 41,042 రుణమాఫీ, కోట్ల రుణమాఫీ ఉంటే సగం కూడా చేయలే, 40-40% కూడా చేయకుండా మొత్తం అయిపోయిందని ముఖ్యమంత్రి చెప్తాడు. నిన్నటికి నిన్న గ్రామ సభలు జరుగుతున్నాయి కదమ్మా. ఇప్పుడు ఓ గ్రామ సభలో మెదక్ జిల్లాలో పోయి ఒక మంత్రి అవును నిజమే మొత్తం రుణమాఫీ మేము చేయలేదని ఒప్పుకున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఆయన ఒప్పుకోవడం, వ్యవసాయ మంత్రి చెప్పిండు, రెవెన్యూ మంత్రి కూడా చెప్పిండు అవును రుణమాఫీ మేము మొత్తం చేయలేని. అంతకుముందు ఏం చెప్పిండు, మేము మొత్తం చేసేసినాం, నువ్వు ముక్కు నెలకు రాస్తావని మాట్లాడతాడు ముఖ్యమంత్రి. జర చేసి మొత్తం చేసినా అనేటువంటి దబాయింపు. ఇక ఈ వైఖరి ప్రజలు అర్థం చేసుకోవాలి, గట్టిగా ఉండాలి. మనం ధైర్యం వీడవద్దు, మేము తోడుకుంటాం. బీమా ఇప్పటిదాకా రాలే ఆమెకు, 3 నెలలు అయిపోయింది. జాదవ్ చనిపోయి, ఆయన గజానంద్ చనిపోయి, ఆడే గజానంద్ చనిపోయి. కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు సరే దురదృష్టవశాత్తు రైతు తేలిగరిచో, పాము గరిచో, హార్ట్ అటాక్ వచ్చో, సుస్తయ్యో, కరెంట్ షాక్తోనో ఎట్లా చచ్చిపోయినా దినాల లోపల 5 లక్షల రూపాయలు వచ్చేది బీమా. మరి అలా 3 నెలలు అయితే కూడా బీమా గతి లేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. రుణమాఫీ
రైతు బంధులు అయితాయా కావా తెలియదు, వస్తాయా రావా తెలియదు. అంతకుముందేమో రైతు నిశ్చితంగా ఉంటుండే యాళ్ళకి ఇది జరిగిపోతుంది అని. ఇవాళ ఏం జరుగుతుందో తెలియని అనిశ్చితి ఉంది. ఇగో ఈ తెలియని అనిశ్చితి, తెలియనటువంటి ఈ సందిగ్ధత మనిషిలో ఉండేటువంటి ధైర్యాన్ని పీకేస్తుంది. యాళ్లకు ఒడిపెట్టిన బువ్వ ఉంది, ఆడ గిన్నెలో ఉంది, లేకుండా కుండలో ఉంది అంటేనంటే గంట లేట్ అయినా వస్తాం రా తింటాం, మా బువ్వ ఉంది అనే నమ్మకం ఉంటుంది మనిషికి. అంతే కదమ్మా, మా బువ్వ ఉంది ఇప్పుడు తయారుగా అంటే గంట లేట్ అయినా పోతాం తింటామని ఉంటుంది అనేటువంటిది ఉంటుంది కదా. ఇగో ఆ స్థితి ఉంది ఇవాళ తెలంగాణలో. దయచేసి మీరు అందరు ధైర్యంగా ఉండాలి. సోదరికి కూడా మీరు గ్రామస్తులు కొంత తోడుగా ఉండండి. ఆయన వ్యక్తిగతంగా సాయం చేసిండు, అది ఆపేసే క్రమంలో మేము మీకు తోడుగా ఉన్నామని చెప్పడానికి మాత్రమే ఒక చిరు చేయి అందించడంగా మీరు భావించాలని చెప్పి కోరుతూ, మరి ధైర్యంగా ఉందామనేటువంటి మాట మీరు అందరూ కూడా అందరు రైతులకు ఒకరికొకరు ఫోన్లు చేసి మాట్లాడుకున్నప్పుడల్లా మనం గట్టిగా ఉందాం, ధైర్యంగా ఉందాం, పోరాడదాం అనేటువంటి మాట మీరు అందరికి చెప్పాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.